జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పిఠాపురంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో గల గాంధీజీ విగ్రహానికి ప్రజా సంఘాల నాయకులు సాక రామకృష్ణ, వివిఎస్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిరుపేదలకు సాక రామకృష్ణ, వివిఎస్ రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా సాక రామకృష్ణ, వివిఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భారతీయుడు కూడా స్వేచ్ఛ స్వతంత్రాలతో జీవించాలనే ఉద్దేశంతో ఎంతో శాంతియుతంగా పోరాటం చేసి భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన ముద్దుబిడ్డ మన గాంధీ మహాత్ముడు. ఇలాంటి మహాత్ముడిని ఆదర్శంగా తీసుకుని ప్రతి భారతీయుడు కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని మేము ప్రజా సంఘాలుగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా చెడును చూడకు, చెడును వినకు, చెడు మాట్లాడుకు అన్న సూక్తుల్ని ప్రతి భారతీయుడు కూడా పాటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ పాలకులు కూడా గాంధీ గారిని చిన్నచూపుగా కనుమరుగయ్యే పరిస్థితిలో ఇవాళ చూస్తూ ఉన్నారు. ఆయన చరిత్ర తెలుసుకోండి, ఆయన చరిత్ర చదవండి, చరిత్ర తెలిసి ఇలాంటి మహానుభావుల్ని ఆదర్శంగా తీసుకుని మీరు పరిపాలన విధానం సాగించాలని మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. రాజ్యం మనకు రావాలంటే అందరూ ఐకమత్యంగా జీవించాలి. గాంధీ గారు ఒక్కటే కోరుకున్నారు, ఏంటంటే కుల మతాలకు అతీతంగా అందరినీ ఏకం చేసి బ్రిటిష్ పాలకుల నుంచి మన ఇండియాని విముక్తి చేసిన అలాంటి మహానీయులకి ఎన్నో రకాలుగా మనం రుణపడి ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఆ కులాల మధ్యనే, ఆ మతాల మధ్యనే ఘర్షణలు పెట్టి ఇప్పుడు పాలకులు అనేక రకాల ఘర్షణలకి కారణాలు అవుతున్నారు. అలాంటి వ్యవస్థ నుంచి గాంధీ గారి ఆశయాలు సాధన కోసం కలిసి ప్రజా సమూహాలన్నీ ఏకమై అందరూ ఏకంగా ఈ దుష్ట సాంప్రదాయాన్ని పారద్రోలేలా ఉండాలని, కలిసి జీవించాలని, గాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ఈ అవకాశం నాకు కల్పించారు.